హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీరెడ్డి వ్లాగ్స్. ప్రజెంట్ అయితే మనం బెంగళూరులో అయితే ఉన్నాము. యాక్చువల్గా బెంగళూరు నుంచి ఇప్పుడు నేను నెల్లూరు అయితే వెళ్తున్నాను. నేను బెంగళూరు నుంచి కన్యాకుమారి అయితే వెళ్ళాలి. కానీ ఏంటి అంటే నాకు చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. వాటి వల్ల ఏంటంటే ఇప్పుడు నేను బెంగళూరు నుంచి నెల్లూరుకి అయితే వెళ్ళాలి. సో యాక్చువల్గా ఏంటంటే నేను గుజరాత్లో ఉన్నప్పుడే నేనైతే రావాల్సింది నెల్లూరుకి. కానీ ఏంటంటే నేను డిలే చేసి బెంగళూరు దాకా అయితే వచ్చాను. సో ఇప్పుడు బెంగళూరు నుంచి కన్యాకుమారి ఒక 2-3 డేస్లో రైడ్ అయితే అయిపోద్ది. కానీ ఎమర్జెన్సీ, సో కన్ఫామ్గా నెల్లూరుకి అయితే పోవాల్సి వస్తుంది. సో అందుకని ఏంటంటే ఇప్పుడు మనం నెల్లూరుకి అయితే వెళ్తున్నాము. సో నెల్లూరులో ఒక 3-4 డేస్ ఉన్న తర్వాత మళ్ళీ బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి మళ్ళీ మనం కన్యాకుమారి అయితే రైడ్ అయితే కొట్టేద్దాము. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నా ఎక్సెల్లో మళ్ళీ నెల్లూరుకి అయితే వెళ్ళలేను, అలానే బస్సులో కూడా వెళ్ళలేను. సో మళ్ళీ బస్సులో అంటే మనకి ఎప్పుడు రావాలో కరెక్ట్గా మనం బస్సును చూసుకొని రావాల్సి వస్తుంది మళ్ళీ బెంగళూరు వచ్చేటప్పుడు కూడా. అందుకనే శ్రీకాంత్ బైక్ ఉంది BMW. సో నేను BMW అయితే వేసుకోబోతాను. అలానే బైక్ పర్ఫార్మెన్స్ కూడా చూద్దాము. సో ప్రెజెంట్ ఏంటంటే శ్రీకాంత్ అయితే బయటకు వెళ్ళి ఉన్నాడు. సో శ్రీకాంత్ రాగానే మనం BMW బైక్ వేసుకొని మనం రైడ్ అనేది స్టార్ట్ చేద్దాము. శ్రీకాంత్ గారి బండి BMW GS 310 మన చేతుల్లోకి అయితే వచ్చింది. ఒకసారి చూద్దాం ఎలా పోద్ది బండి. ఇక్కడ అంతా ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, రోడ్స్ అయితే వేస్తున్నారు. యాక్చువల్లీ మనం ఇట్లా వెళ్ళాలి, ఇట్లా కొంచెం అక్కడ రోడ్ అనేది బ్లాక్ చేస్తున్నారు, మనం ఇలా కూడా వెళ్ళచ్చు. బండి అయితే మాత్రం పికప్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. లేక్ డ్యూ ప్రజెంట్ వీళ్ళు ఉండేది ధీరత్ వాళ్ళు, శ్రీకాంత్ వీళ్ళంతా ఉండేది వచ్చేసి లేక్ డ్యూ. ఇక్కడ నుంచి మనకి నెల్లూరు వచ్చేసి 387 కిలోమీటర్స్ ఉంది. సో ఈ రైడ్ మొత్తం 800 కిలోమీటర్స్. అంటే ఎలా అంటే ఇక్కడ నుంచి పోయేది 387 అంటే 400 వేసుకోండి. మళ్ళీ మనం నెల్లూరు నుంచి బెంగళూరు వస్తాం కదా, మొత్తం 800 400 ప్లస్ పోయేది 400, మొత్తం 800 కిలోమీటర్స్. సో ఈ బైక్ ఎలా పర్ఫామ్ చేద్దాం చూద్దాం. హైవే ఎక్కిన తర్వాత దీన్ని తాటిద్దాం. శ్రీకాంత్ అయితే టాప్ స్పీడ్ అయితే వెళ్ళొద్దు మామ, నీ చేతిలో పడితే బండి బతకదా అంటున్నాడు. సో 1 or 2 టైమ్స్ అయితే ఒకసారి టాప్ స్పీడ్ కూడా చెక్ చేస్తా, రోడ్డు మంచిగా ఉంటే. పికప్ ఉంది, అరిపిస్తుంది అబ్బా పికప్ అయితే మాత్రం. అదే సిటీలో కొంచెం కష్టమే, ఎందుకంటే హ్యాండ్లింగ్ కొంచెం ఇబ్బంది. కానీ మీకు అలవాటు అయితే మాత్రం దుమ్ము తొలపచ్చు. ఈ బండి ఏంటంటే ఇందాక మనం ఏంటంటే లేక్ డ్యూ దగ్గర కొంచెంసేపు తిరిగా. సో కొంచెం అయితే మనకు అలవాటైంది, అందుకనే కొంచెం మనకు కంఫర్ట్గా అయితే ఉంది. స్టార్టింగ్ నేను ఎక్సెల్ మీద నుంచి దీని మీద ఎక్కేసరికి నాకేదో తేడా కొట్టింది, ఏంద్రా నాయన ఏదేదో అనిపించింది. సో ఇప్పుడైతే మాత్రం ఓవరాల్గా సెట్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే నాకు వేరే వర్క్స్ ఉన్నాయి అర్జెంట్ అనేసరికి ఇంక మనం నెల్లూరుకి అయితే మేము బెంగళూరుకి వచ్చేసి బెంగళూరు నుంచి ఇంక నెల్లూరుకి వస్తున్నాను. కానీ ఇదైతే మీకు మొత్తం టోటల్ కాశ్మీర్ టు కన్యాకుమారి అయిపోయిన తర్వాత పెడతాను. సో ఎమర్జెన్సీ ఒక 2 డేస్ నెల్లూరులో ఉండి నా వర్క్స్ అన్ని అయిపించుకొని తర్వాత మళ్ళీ బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి అయితే రైడ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఏదో వెళ్ళిపోతా ఉన్నా, మనకేంటంటే ఇవి బోర్డ్స్ డిస్ప్లే చేస్తుంటారు కదా, సో వాటి ప్రకారంగా మనం చూసుకుంటే అయితే వెళ్ళిపోతున్నాం. గూగుల్ తల్లిని కూడా ఏం చూడట్లే. కోలార్ ఉంది కదా, కోలార్ రోడ్డే మనం వెళ్ళాల్సి ఉంది. కోలార్ నుంచి మనం చిత్తూరు మీదుగా మనం నెల్లూరు అయితే వెళ్ళిపోవాలి. శ్రీకాంత్ గారు కొన్ని బండి నాకు తెలిసి 10 రోజులు అవుతుంది వాడి చేతికి వచ్చిన 10 రోజులకే మనకు బండి ఇచ్చాడు. సో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మా మధ్య ఎంత బాండింగ్ ఉందనేది. సో యాక్చువల్ కొత్త బండి, అందులో హైసీసీ బండి. 10 డేస్ ఏమి ఒక 1 year దాకా కూడా ఎవరికి ఇవ్వరు. కానీ మనోడు చూసారుగా, సో 10 డేస్లోనే నాకు బండి ఇచ్చి అది అయింది. దాదాపు నాకు 1000 నుంచి 1200 కిలోమీటర్స్ వస్తాయి. అండ్ మళ్ళీ నేను అంటే రాను పోను 800 వేసుకోండి. అండ్ మళ్ళీ నేను లోకల్లో కూడా తిరుగుతాను కదా, లోకల్లో తిరిగిన దానికి ఇంకా ఒక 300 వస్తుంది. సో 1200 తిరిగితే 1200 తిరుగుతున్నాను. 1200 తిరుగుతానని తెలిసి కూడా వాడు ఇచ్చాడు కొత్త బండి. సో ఇంక అర్థం చేసుకోండి మా బాండింగ్ అనేది. లవ్ యూ మామా, నీ బండికి ఏం కానీ మామా, భయపడగాకు. ఇప్పుడే టోల్ గేట్ దాటాం కదా, ఇక్కడ ఏంటంటే పోలీసులు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కర్ణాటక పోలీసులు అస్సలకి నాయన్న ఘోరంగా ఇబ్బంది పెడతారు. పెద్ద బండిలు చూసినా కన్ఫామ్గా ఆపేయడమే. అందుకని చెప్పి మనం వాళ్ళ ముందైతే చాలా చిన్నగా వెళ్తున్నాం. ఇంకెక్కడ మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే టోల్ ప్లాజా అయితే దాటాము. ఇక్కడ నుంచి నాకు 355 కిలోమీటర్ చూపిస్తుంది నెల్లూరు. సో మనం ఎంత లోపల రీచ్ అవుతాం ఏమో. ఇంకా మన పవర్ అనేది చూపిద్దాం, బండి పవరు 100 వెళ్తున్నా. 100 వెళ్ళినా ఇంకా ఉంది యాక్సిలేటర్ వెళ్ళేదానికి. కానీ గాలి అయితే మాత్రం భయంకరంగా ఉంది. బ్రేకింగ్ సిస్టమ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందబ్బా, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. కానీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే మాత్రం సూపర్, అంతే. హైలైట్ బ్రేకింగ్ సిస్టమే దీనికి. అండ్ సస్పెన్షన్ ఇంకా తోపు,
సస్పెన్షను ఇంకా తోపు అంటే తోపు. బీటింగ్ సూపర్గా ఉంది కదా, మీకు కూడా బీటింగ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. రోడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బట్ కానీ కొంచెం మనం జాగ్రత్తగా అయితే వెళ్ళాలా. అందులో ఏంటంటే నాకు ఎక్సెల్ నడిపి సడన్గా ఈ బైక్ వచ్చాం కదా, ఈ బైక్ వచ్చినప్పుడు ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎందుకంటే నాకు అలవాటు లేదు కదా. యాక్చువల్గా 2 నెలలు అయింది గేర్లు వేసి క్లచ్ పట్టుకొని, 2 నెలలు అయింది. ఈ బండి ఇందాక నడుపుతుంటే గేర్లు వేసి క్లచ్లు పడుతుంటే నాకే డిఫరెంట్గా ఉంది. సెకండ్ గేర్లోనే బండి ఆపేస్తున్నా. అసలు ఈ స్పీడ్ బ్రేకర్లో లెక్కే కాదబ్బా. 100 మీద కూడా మనం ఎక్కించేయచ్చు. బట్ కానీ మనం స్లో చేశాను. ఇప్పుడే ఇక్కడ పెట్రోల్ పట్టించా. మొత్తం ట్యాంక్ ఫుల్ చేపించేదానికి మనకి 978 రూపీస్, 974 రూపీస్ చూపించింది. కోలార్ 6 కిలోమీటర్స్, చిత్తూరు ఇక్కడ నుంచి 119 కిలోమీటర్స్, చెన్నై 271 కిలోమీటర్స్. ఓ స్పీడ్ బ్రేకర్. ఇప్పుడు మనం స్పీడ్ బ్రేకర్ ఒకటి అయితే ఎక్కించాం కదా, ఇది ఎక్కినా ఏం కాదనుకోండి. ఎందుకంటే సస్పెన్షన్ ఆ విధంగా ఉంది. బీటింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఒకసారి బీటింగ్ చూపిస్తాను ఏనండి. నేను ఇచ్చే మీకు ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే, ఎవరన్నా కానీ చిత్తూరు దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఈ రోడ్లో ఎవరన్నా ట్రావెల్ చేస్తుంది బెంగళూరు నుంచి కానీ, చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్నప్పుడు కానీ, బెంగళూరు నుంచి మన నెల్లూరుకి వస్తున్నప్పుడు కానీ, బెంగళూరు నుంచి తిరుపతి వస్తున్నప్పుడు కానీ, ఎప్పుడన్నా ఈ చిత్తూరు కానీ ఎంటర్ అయితే ఇక్కడైతే మాత్రం చిన్నగా అయితే వెళ్ళండి. ఎందుకంటే రోడ్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు నైట్ టైంలో వస్తే ఏదన్నా తొందరగా వెళ్ళాలనుకున్నా కానీ కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఎందుకంటే చాలా సో ఇక్కడ ఏంటంటే అసలు రోడ్ అనేది అంతగా బాగాలేదు. సో ఫైనల్గా నేను ఏంటంటే అటు ఇటు తిరిగి మంచి రోడ్డుకి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు దాకా అక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డైవర్షను. ఇక్కడంతా రోడ్ అని, ఈ పక్క అంతా ఏంటంటే రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అందులో ఏదైనా పశువులు ఏమైనా అడ్డం వచ్చాయనుకో చాలా ఇబ్బంది నైట్ టైము. సో మీరు ఏంటంటే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. నేను ఈ బిఎండబ్ల్యూలో వెళ్తుంటేనే లైటింగ్ నాకు అంత సెట్ అవ్వట్లేదు. సో నేనేంటంటే చిన్నగా వెళ్ళిపోతున్నా, కన్ఫామ్ బ్రేక్లు చిన్నగా ఏంటంటే బ్రేక్లు వేసుకుంటూ వెళ్తున్నా. సో చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ముఖ్యంగా ఒకవేళ రైడర్స్ అయితే మాత్రం కన్ఫామ్గా మీరైతే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి బ్రో. ఎవరైతే ఈ చిత్తూరుకు ఎంటర్ అయితే మాత్రం కొంచెం చూసైతే జాగ్రత్తగా వెళ్ళండి. వన్స్ రోడ్డు బాగలేదు అనిస్తే ఆ రోడ్డు దాటి మంచి రోడ్డు మనకి ఎక్కడైతే తగలద్దు అక్కడ దాకా నేను స్పీడ్ అనేది అయితే మెయింటైన్ అయితే చేయను. 70, 80 అంతకంటే అసలుకి స్పీడ్ అనేది అయితే నేను ఎక్కువ అయితే మెయింటైన్ చేయను. చెక్ పోస్టులు చూడండి భయంకరంగా ఉన్నాయి ఇక్కడ. అయితే చెక్ పోస్ట్ లైటింగ్ దూరం నుంచి అయితే మాత్రం సూపర్ ఉంది. జిగేలు ఉంటే మెరుస్తున్నాయి. లైటింగ్ అయితే మాత్రం బిఎండబ్ల్యూది పర్లేదు, బట్ కానీ లాంగ్ అనేది ఎక్కువ రావట్లే. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే మాత్రం అంటే కన్ఫామ్గా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే పెట్టాలి లైటింగ్ అనేది. శ్రీకాంత్ ఆల్మోస్ట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లైట్స్ అయితే పెట్టించుకోవాలి. శ్రీకాంత్ ఈ బండి అని కాదు, ఏ బండి అన్నా కన్ఫామ్గా ఏంటంటే ఎక్స్ట్రా లైటింగ్స్ అనేది పెట్టించుకోవాలి. లేకపోతే నైట్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది. ఇప్పుడు ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఆ వెహికల్స్ లైటింగ్కి మనం ఎదుర్కోవాలంటే మన దగ్గర సాలిడ్ లైటింగ్ ఉంటే ఆ వెహికల్స్ ఎదురుగా ఉండే వెహికల్సే భయపడిపోతాయి. సో మనకి క్లియర్గా రోడ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఆపోజిట్ వెహికల్స్ లైట్ పడడం వల్ల మనకు ఆల్మోస్ట్ రోడ్ అనేది బ్లాక్ అయిపోయింది చూడండి. సో మనకైతే అందుకనే ఎక్స్ట్రా ఫిట్టింగ్ లైట్స్ పెట్టించుకుంటే అది మనకు కూడా చాలా యూస్ఫుల్, అంటే చాలా యూస్ఫుల్. ఇప్పుడే భారత్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ అయితే పట్టించుకున్నాం. ట్యాంక్ ఫుల్ అయితే అయిపోయింది. ఇక్కడ పెట్రోల్ వచ్చేసి 99 రూపీస్ ఉంది, ఆల్మోస్ట్ 100 రూపీస్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ ఒక 30 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకున్నా. తర్వాత ఇక్కడ నుంచి అయితే మాత్రం స్టార్ట్ అవుతున్నాను. ఎందుకంటే నైట్ కాబట్టి నేనైతే రెస్ట్ తీసుకున్నా. సో మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా రైడ్ చేయాలి. అందులో ఇప్పుడు మనం తిరుపతి నుంచి కాళహస్తి మీదుగా నాయుడుపేట రూట్ అయితే వెళ్తున్నాం కదా, నాయుడుపేట నుంచి నెల్లూరు వెళ్తాం. నాయుడుపేట రోడ్డు వరకు ఏంటంటే పెద్ద రోడ్డే, బట్ కానీ ఏంటంటే చాలా డేంజరస్ అండ్ అడ్వెంచరస్ రైడ్. మోస్ట్లీ ఈ రైడ్లు ఎవరైనా వస్తే చాలా చిన్నగా కొంచెం 60 to 70 మధ్యలోనే మెయింటైన్ చేయండి. ఒకవేళ మీరు స్పీడ్ వెళ్ళాలన్నా, ఏదైనా ఎమర్జెన్సీ త్వరగా స్పీడ్ వెళ్ళాలన్నా కానీ నిదానంగానే వెళ్ళండి. ఎందుకంటే వెహికల్స్ అయితే మాత్రం చాలా ఘోరంగా వస్తాయి. అందులో బస్సెస్ కూడా ఏంటంటే ఎక్కువగానే వస్తాయి. ఎందుకంటే ఇదిగో
బస్సు అనగానే బస్సు వచ్చేసింది అబ్బా నా పక్కకే. ఇది ఎట్లా చిన్న బస్సు, ఇదే కానీ పెద్దటి బస్సు అయితే దాని బ్యాక్ నా వెహికల్ దగ్గరకు వచ్చేది. సో బెంగళూరుకి ఇట్లానే వెహికల్స్ వెళ్ళేది. నెల్లూరు నుంచి ఎక్కడి నుంచైనా కానీ, నెల్లూరు నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, వైజాగ్ నుంచి ఏ బస్సెస్ వచ్చినా బెంగళూరు సైడ్ వెళ్ళాలి అంటే తిరుపతి మీదుగానే వెళ్తాయి. సో కన్ఫామ్గా నాయుడుపేట శ్రీకాళహస్తి రోడ్డు మీదగానే వస్తాయి. అట్లానే లారీలు కూడా ఎక్కువ. సో చాలా అంటే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎటువంటి రిస్కీగా అయితే వెళ్ళొద్దు. డే టైం ఎలా అయినా వెళ్ళొచ్చు, కానీ నైట్ టైం అంతా మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అందులో ఏంటంటే ఆవులు ఇట్లాంటివి అది కూడా అడ్డం వస్తాయి. అందులో ఏంటంటే పశువులు ఇట్లాంటివి కూడా ఏదైనా ఎనిమల్స్ కూడా అడ్డం వస్తాయి. నైట్ టైం కదా, మనం వైజర్ కూడా వేసి ఉంటాం కాబట్టి హెల్మెట్ది కనిపించకుండా కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మినిమం మెయిన్ ఏంటంటే మీరు ఫాస్ట్గా అటు ఇటు పోయినా కానీ మెయిన్గా ఏంటంటే రైడింగ్ గేర్ అయితే వేసుకోండి. రైడింగ్ గేర్ ఇవన్నీ లేకపోతే హెల్మెట్ అయితే మాత్రం పక్కా వేసుకోండి. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దు. అది ఈ రోడ్లో కాదు, ఏ రోడ్లో అయినా కానీ హెల్మెట్ లేకుండా దయచేసి అయితే డ్రైవ్ చేయొద్దు. ఇక్కడ నుంచి 26 ఎంతో నెల్లూరు ఆల్మోస్ట్ అయితే వచ్చేసాను. ఇంకొక టోల్ ప్లాజా తగలదు మనకి, వెంకటాచలం టోల్ ప్లాజా. ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసాను. సో మ్యాక్సిమం అంతా ఏంటంటే నేను చాలా వీడియోస్లో హైవే అయితే చూపించాను. సో అందుకని ఏంటంటే నేను నైట్ అయితే ఎక్కువ షూట్ చేయాలి. షూట్ చేసిన వీడియో కూడా ఏంటంటే కొంచెం వాయిస్ అనేది క్లారిటీగా లేదు. సో అందుకని ఏంటంటే నేనైతే అది అప్లోడ్ చేయలేదు. సో ఫైనల్గా అయితే మనం అయితే ఇంటికి వచ్చేసాము. సో ఇక్కడ ఒక 2-3 డేస్ ఉండి నా వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి మనం కన్యాకుమారి అయితే వెళ్ళిపోతాము. అండ్ రిటర్న్లో వెళ్ళేది అంటే ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్తాం కదా, ఆ వీడియో అయితే నేను షూట్ చేయను. ఎందుకంటే మళ్ళీ ఇది 2 వీడియోలుగా పెట్టాల్సి వస్తుంది. సో అందుకే ఏంటంటే నేను రిటర్న్లో మళ్ళీ బెంగళూరు వెళ్ళేది అయితే నేను షూట్ చేయదలుచుకోలేదు. సో ఇదే ఫైనల్. సో ఇంకా నేను డైరెక్ట్గా ఏంటంటే బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరు నుంచి నేను రైడ్ అనేది ఎక్సెల్లో కంప్లీట్ చేశాను. సో ఈ వీడియో చూస్తున్నారంటే ఆల్మోస్ట్ ఎన్ని వీడియోస్ మీరు చూసే ఉంటారు పక్కాగా. సో మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ BMW అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంది. బీటింగ్ అయితే మాత్రం మీరు విన్నారు కదా, ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ తోపుగా ఉంది. సో నెక్స్ట్ టైం ఇంకా ఆ బండి మన చేతిలో పడితే ఆ బండిని మ్యాక్సిమం గుల్ల చేసేదానికైతే చూద్దాము. సో గైస్, మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సో గైస్ ప్లీజ్ కన్ఫామ్గా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకే గైస్, బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ అండ్ నెక్స్ట్ సిరీస్.